సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినాయి. ఈ చిన్నోడి పేరు రాము. సమ్మర్ హాలిడేస్కి తన తాతగారి ఇంటికి వచ్చాడు. రోజంతా సెల్ ఫోన్ చూస్తూ వీడియో గేమ్స్ ఆడుతూ టైం పాస్ చేస్తున్నాడు. ఇంకో వీడియో చూడాలి, ఇంకో లెవెల్ గేమ్స్ కంప్లీట్ చేయాలి అని టైం పాస్ చేయడం మొదలుపెట్టాడు. ఇది చూసిన తాతయ్య నిశ్శబ్దంగా దగ్గరికి వచ్చారు. రాము, సెలవులంటే ఇలా ఫోన్ చూస్తూనే గడపాలా అని తాతగారు అడిగారు. ఇంకేం చేయాలి తాత, బోర్గా ఉంది అని రాము అన్నాడు. అయితే ఒక చిన్న కథ చెప్తాను విను అని తాతగారు రాముతో అన్నారు. కదా, సరే చెప్పండి తాతయ్య, వింటాను. అప్పుడు తాతయ్య ఒక కథ చెప్పడం ప్రారంభించారు. దిట్టమైన ఈ అడవిలో ఎన్నో జంతువులు నివసిస్తున్నాయి. ఈ అడవిలో చిన్న చీమలు వేసవి వేడిలో కూడా ఆహారాన్ని సేకరిస్తూ ఉండేవి. ఇప్పుడు కష్టపడితే రేపు సుఖంగా ఉండొచ్చు అనేదే వారి సిద్ధాంతం. ఇవి చూడ్డానికి చిన్నగా ఉన్నా ముందు జాగ్రత్తగా ఆహారాన్ని నిల్వ చేసుకున్నాయి. అక్కడే ఒక మిడత అంటే గ్రాస్ హోపర్ ఉండేది. ఎందుకంత కష్టం? జీవితం ఎంజాయ్ చేయాలి, ఆడుతూ పాడుతూ సరదాగా గడిపేయాలి అని గ్రాస్ హోపర్ అంది. కొన్ని రోజులకి వానాకాలం వచ్చేసింది. వర్షం మొదలైంది. అయ్యో, తినడానికి ఏమీ లేదు. చలి వణికించేస్తుంది. సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి ఉంటే ఈరోజు నాకు ఈ సమస్య వచ్చేది కాదు అని మిడత బాధపడుతూ ఉంటే అప్పుడు చీమలు తమ ఆహారాన్ని ఇచ్చి మిడతను కాపాడాయి. చీమలు మాత్రం సురక్షితంగా సంతోషంగా ఉన్నాయి. అప్పుడు అర్థమైంది మిడతకి సమయం విలువ ఎంత విలువైనదో అని. చూసావా రాము, చీమలాగా సమయాన్ని ఉపయోగించుకుంటే మిడతలాగా ఇబ్బందులు రావు. సెలవంటే టైం వృధా కాదు, నీ భవిష్యత్తుకు గోల్డెన్ టైం. అర్థమైంది తాతయ్య, ఇక నుంచి సమయాన్ని వృధా చేయను. ఆ రోజు నుంచి రాము సమయాన్ని వృధా చేయలేదు. తన రోజును ఆడుకుంటూ చదువుకుంటూ తల్లిదండ్రులకు సహాయం చేస్తూ గడిపాడు. వేసవి సెలవులని వృధా చేయవద్దు. సమయం ఒక్కసారి పోతే తిరిగి రాదు. మరిన్ని కథల కోసం లైక్, సబ్స్క్రైబ్ చేయండి.